వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా గ్రూప్ డికి, ఎస్పెషల్లీ గ్రూప్ డికి చాలా సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా పీడిఎఫ్ తీసుకోండి. పీడిఎఫ్కి సంబంధించిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి పీడిఎఫ్లు ఎలా ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయనేది మీరు క్లియర్గా వీడియో చూశాక తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. అదేవిధంగా మన ఛానల్స్లో పెట్టే ప్రతి క్లాస్ పూర్తిగా చూడండి. మీరు పీడిఎఫ్ తీసుకొని ఈ క్లాసెస్ పూర్తిగా విని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈజీగా గ్రూప్ డి జాబ్ అనేది క్రాక్ చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. సో ఇక గ్రూప్ డి విషయానికి వస్తే మనకి గ్రూప్ డి ఎగ్జామ్లో అరిథమెటిక్, రీజనింగ్ తర్వాత మెయిన్గా కీ రోల్ ప్లే చేసేది సైన్స్. ఈ సైన్స్లో ఎస్పెషల్లీ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్. సో ఈ ఫిజిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజిక్స్లో కూడా మనకి ఫిజిక్స్ నుండి 2 or 3 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అనేది మన గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో కనిపిస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ పెద్దగా ఏదో ఐఐటి లెవెల్లో లేక వేరే ఏఐట్రిపుల్ లెవెల్ అలాంటివి ఏం అడగరు, చాలా బేసిక్స్ అడగడం జరుగుతుంది. అయినప్పటికీ చాలామంది ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయరు. సో ఈ ప్రాబ్లమ్స్ ఫస్ట్ మీరు చేయాలంటే సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ రాదు, మాకు ఫిజిక్స్లో మేము వీక్ సార్ అని అనుకున్న వాళ్ళు 50 యూనిట్స్ అండ్ డైమెన్షన్, అంటే 50 ప్రమాణాలు ఉంటాయి యూనిట్స్, వాటి యొక్క కొలతల ప్రమాణాలు, అవి పట్టేసేయండి. అవి పట్టేసాక గివెన్ డేటా నుండి కూడా మీరు ఈజీగా సొల్యూషన్ అనేది రాబట్టవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ఆప్షన్స్లో వాడు ఒకటే యూనిట్స్, ఇప్పుడు పవర్ అనుకోండి, సామర్థ్యానికి ప్రమాణమే వాట్స్. ఆ వాట్స్ అనే ఆన్సర్ ఒకటే ఇస్తాడు, మిగిలిన అన్ని కేజీలు లేకపోతే ఇంకా వేరే వేరే ఎక్స్ట్రా ఇస్తాడు. సో మనకు వాట్స్ అనే ఒక ఐడియా ఉంటే సో దానికి సంబంధించింది ఇదే కనుక ఈ ఆన్సర్ ఇదే అని మనం పెట్టేసుకోవచ్చు. సో ఇవన్నీ తెలియాలంటే మీరు మెయిన్గా ఆ 50 యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మాత్రం నిద్రలో లేపిన చెప్పే విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో దయచేసి క్లాసెస్ ఫాలో అవ్వండి, పీడిఎఫ్ ఖచ్చితంగా తీసుకోండి. మీకు త్వరలోనే గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ అనేది రాబోతుంది. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ 70 కేజీల బరువు గల ఒక వ్యక్తి 50 కేజీల బరువు గల మరొక వ్యక్తిని 15 న్యూటన్స్ బలముతో పుష్ చేస్తే 50 కేజీల బరువు గల వ్యక్తి 70 కేజీల బరువు గల వ్యక్తిని ఎంత బలంతో పుష్ చేయవలసి ఉంటుంది? సో గ్రూప్ డిలో కొన్ని మోడల్స్ మాత్రమే ఎక్కువ రిపీట్ చేస్తూ ఉంటారు, వాటినే నెంబర్స్ చేంజ్ చేసి రిపీట్ చేస్తూ ఉంటారు. సో అవే మనం మేజర్గా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, 70 కేజీల బరువు వ్యక్తి, ఓకే, 50 కేజీల బరువు గల వ్యక్తి. సో వీడు ఏం చేస్తున్నాడన్న వీడిని 50 న్యూటన్స్ బలంతో పక్కతో నెడతా ఉన్నాడు. అయితే ఇతను ఎంత బలంతో నెడతా ఉన్నాడు అనేదే దాని యొక్క మన ఆన్సర్. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. మీకు న్యూటన్స్ లా గుర్తే ఉంటుంది. న్యూటన్స్ లాలో థర్డ్ లా ఉంటుందండి. ఏంటి అంటే, ఒక వస్తువు వేరొక వస్తువుపై బలాన్ని కలగజేసినప్పుడు రెండవ వస్తువు కూడా మొదటి దానిపై అంతే పరిమాణంలో బలాన్ని వ్యతిరేక దిశలో కలగజేస్తుంది. రెండు వస్తువులలో ఒక వస్తువు మరొక వస్తువుపై బలాన్ని కలగచేసినప్పుడు రెండవ వస్తువు కూడా మొదటి దానిపై అంతే పరిమాణంలో బలాన్ని వ్యతిరేక దిశలో కలగజేస్తుంది. సో ఇక్కడ కూడా ఈ న్యూటన్స్ థర్డ్ లా అనేది అప్లై అయిపోయింది. సేమ్ బలాన్ని వ్యతిరేక దిశలో, ఇటు సైడ్ నుండి వీడిని ఎడుతుంటే ఇటు సైడ్ నుండి వీడిని ఎడుతుంది కనుక ఎంత బలం? 50 న్యూటన్స్తో. సో ఆన్సర్ 50 న్యూటన్స్. సో వెరీ ఈజీ అండి, చాలా ఈజీ క్వశ్చన్స్ మాత్రమే మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎక్కువ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20 సెకండ్లలో ఒక తాడును అధిరోహించుటకు ఒక అమ్మాయి 160 వాట్ల సామర్థ్యాన్ని ఉపయోగించినట్లయితే ఆమె యొక్క బరువు 400 న్యూటన్స్ ఉంటే ఆమె ఎంత ఎత్తుకు చేరగలుగుతుంది? ఇక్కడ చూడండి, ఆమె ఎంత ఎత్తుకు చేరగలుగుతుంది అని ఇవ్వడం జరిగింది. హైట్ ఫైండ్ అవుట్ చేయమని. సో హైట్కి సంబంధించి ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. మనకి ఇక్కడ g ఉంది, ఓకే, g మాత్రం ఉంది. సో మనకి ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? సామర్థ్యం ఇచ్చాడండి.
ఎంత 160 వాట్లు అంటే పవర్ ఇవ్వడం జరిగింది. ఎంత అండి 160 వాట్స్. టైం ఎంత ఇచ్చాడండి 20 సెకండ్స్. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పవర్ ఈక్వల్ మనకు తెలుసు కదా, పవర్ ఈక్వల్ టు వర్క్ బై అంటే పని బై కాలం. వర్క్ ఏమవుతుంది అప్పుడు వర్క్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం కదా, పవర్ ఇంటూ టైం. సో ఇక్కడ 160 ఉంది 20 ఉంది, 160 ఇంటూ 20 దట్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3200 జౌల్స్ అంటే 3200 జౌల్స్ అనేది పని మనకి రావడం జరిగింది. ఓకే, సో ఇది ఒకటి పెడదాం. నెక్స్ట్ ఇక్కడ వెయిట్ ఎంత ఇచ్చాడండి, వెయిట్ ఇచ్చాడు రైట్, ఇది వర్క్. ఓకే, సో వెయిట్ ఎంత ఇచ్చాడు, వెయిట్ బరువు 400 న్యూటన్స్. సో మనకి జనరల్ తెలుసు కదా వెయిట్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ. సో మనకి మాస్ అనేది ఇక్కడ కావాల్సింది. మాస్ ఈక్వల్ టు ఏమవుతుందండి డబ్ల్యూ బై డబ్ల్యూ ఎంత 400 బై జీ ఈక్వల్ టు 10 దట్ ఈక్వల్ టు 40 kgs. సో ఇక్కడ మనకి మాస్ వచ్చేసింది, వర్క్ వచ్చేసింది, హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. పొటెన్షియల్ నథింగ్ బట్ వర్క్ ఇక్కడ. సో వర్క్ ఎంత అండి 3200, m ఈజ్ ఈక్వల్ మాస్ ఎంత 40, g ఎంత 10 hh. సో ఈ జీరో క్యాన్సిల్ చేద్దాం, 4 1s are 4 8s are. సో h ఈక్వల్ టు 8 మీటర్స్. సో మనల్ని ఆమె ఎంత వెళ్తుందండి 8 మీటర్స్ ఎత్తుకి చేరగలుగుతుంది. సో మీకు ఓవరాల్గా రావాలంటే ఫార్ములాస్ ఐడియా ఉండాలి. సో ఆమె ఎంత ఎత్తుకు చేరగలుగుతుంది 8 మీటర్స్ ఎత్తుకి చేరగలుగుతుంది. సో ఇక్కడ చూడండి ఎంత ఈజీగా ఉంది. మనకు ఫార్ములాస్ ఐడియా ఉంటే జస్ట్ సింపుల్ స్టెప్ బై స్టెప్ ఏం అడిగాడు, మన దగ్గర ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, సో మనం ఫైండ్ అవుట్ చేయడానికి కావాలి అంటే చేయడం రావాలి అంటే ఏమేమి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మన లాస్ట్ ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. సో మెయిన్గా మీరు ఆ 50 యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మాత్రం ఖచ్చితంగా చదవండి దయచేసి, మీకు 2 or 3 మార్క్స్ ఈజీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3 kgల ద్రవ్యరాశి గల ఒక పిస్టన్ నుండి 20 గ్రాముల ద్రవ్యరాశి గల ఒక తూట సమతల దిశలో 150 మీటర్ పర్ సెకండ్ వేగంతో అండి ఇక్కడ మీటర్ పర్ సెకండ్ వేగంతో పేల్చబడింది. పిస్టల్ యొక్క పునఃస్థితి వేగం ఎంత? వెరీ వెరీ ఈజీ అండి, ఇది గన్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ వెరీ వెరీ ఈజీ. వెలాసిటీ ఆఫ్ గన్ మాస్ ఆఫ్ గన్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మాస్ ఆఫ్ బుల్లెట్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్. సో ఇది వెరీ ఈజీ, ఇది ఫార్ములా మీకు గుర్తుండాలి. వెలాసిటీ ఆఫ్ గన్ ఇంటూ మాస్ ఆఫ్ గన్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మాస్ ఆఫ్ బుల్లెట్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ గన్ అంటే గన్ యొక్క వేగము, మాస్ ఆఫ్ గన్ అంటే గన్ యొక్క ద్రవ్యరాశి, ఇది బి అంటే బుల్లెట్. ఓకే, సో ఇక్కడ మనల్ని కనుక్కోమనేది ఏంటి, పిస్టల్ యొక్క పునఃస్థితి వేగము అంటే గన్ యొక్క వేగం ఫైండ్ అవుట్ చేయమంటే విజీ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో విజీ ఈక్వల్ టు ఏంటంటే విజీ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎంబీవీబీ బై ఎంజీ. ఓకే, మాస్ ఆఫ్ బుల్లెట్ ఇక్కడ చూద్దాం. మాస్ ఆఫ్ బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి ఎంత అండి 20 గ్రాములు. 20 గ్రాములు. ఇక్కడ 3 kgs ఉందిగా, సో దీన్ని కూడా కేజీలకు తీసుకుందాం. 20 grams అంటే ఏమవుతుందండి 0.020 kgs. 0.020 అండి. గ్రాములు అంటే జస్ట్ మన కిలోగ్రామ్స్లోకి, ఎందుకంటే రెండు ఒకే డైమెన్షన్లో ఉండాలి. మెయిన్గా ఏంటి అంటే ఒకటి మీటర్లో, ఒకటి సెంటీమీటర్లో, లేకపోతే ఒకటి అవర్స్లో, ఒకటి సెకండ్స్లో, ఇలా ఎప్పుడూ ఉండకూడదు. అన్నీ కూడా ఒకే రేంజ్లో ఉండే విధంగా మనం వాటిని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఏమవుతుంది 0.020 ఇంటూ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ ఎంత అండి 150 బై మాస్ ఆఫ్ గన్ ఎంత అండి
3 3 కదా. సో 3 1 350. ఓకే. సో అప్పుడు ఏమైతే 0.020 ఇంటూ 50 దట్ ఈక్వల్ టు -1 మీటర్ ఫర్ సెకండ్. ఏంటిదంటే ఇది వెలాసిటీ ఆఫ్ గన్ -1 మీటర్ ఫర్ సెకండ్. మెయిన్గా మైనస్లు ప్లస్లు అది మెయిన్ రోల్. అదేవిధంగా మీరు యూనిట్స్ని కన్వర్ట్ చేసుకో, ఐ మీన్ డైమెన్షన్స్ని. అంటే ఒకటి సెకండ్స్లో ఉంటే ఒకటి హవర్స్లో ఉందనుకోండి. సో రెండింటిని హవర్స్లోకి తీసుకురావడం, లేకపోతే రెండింటిని మనం సెకండ్స్లోకి తీసుకురావడం, ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఎంత ఈజీ ఉందండి, -1 మీటర్ ఫర్ సెకండ్. సో మెయిన్గా ఫార్ములా అనేది మాత్రం గుర్తుండాలి గన్స్కి వచ్చేవరకు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ వన్. ఒక కరెంట్ బల్బు 200 వాట్స్ సామర్థ్యం కలిగి ఉంది. అయితే ప్రతిరోజు దాన్ని 10 గంటలు వాడటం జరుగుతుంది. అయినా ఒక రోజుకి ఎన్ని యూనిట్ల విద్యుత్ని వాడుతారు? ఎన్ని యూనిట్ల విద్యుత్ని? సో డైలీ ఎంత? 200 వాట్స్. డైలీ ఎన్ని అవర్స్ వాడతారు? 10 అవర్స్. మొత్తం ఎంత అవుతుందండి? 2000 వాట్స్ అవర్. 2000 వాట్స్ అవర్ అంటే ఏమని రాసుకోవచ్చు? 2 కిలో వాట్స్ అవర్ రాసుకోవచ్చు కదా. ఇక్కడ వాడు ఏమడిగాడు? యూనిట్స్లలో అడిగాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1 యూనిట్ ఈక్వల్ టు 1000 వాట్స్ అవర్ లేదా 1 కిలోవాట్ అవర్. ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్. సో ఇక్కడ 2 కిలోవాట్ అవర్ అంటే జస్ట్ యూనిట్స్ కదా, 2 యూనిట్స్. డైలీ ఎంత కన్స్యూమ్ చేస్తూ ఉన్నారు విద్యుత్ని? 2 యూనిట్స్ని. సో మెయిన్గా ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాల్సింది ఇది. 1 యూనిట్ ఈక్వల్ టు హౌ మెనీ వాట్స్ అవర్ అంటే 1000 వాట్స్ అవర్. హౌ మెనీ కిలో వాట్స్ అవర్ అంటే 1 కిలోవాట్ అవర్. ఓకే. సో వెరీ ఈజీ. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 60 డిగ్రీల పట్టక కోణం గల పట్టకం యొక్క కనిష్ట విచలన కోణం 30 డిగ్రీలు అయిన పట్టకం తయారీకి వినియోగించిన పదార్థం వక్రీభవన గుణకం కనుగొనండి. సో ఇక్కడ చూడండి, 60 డిగ్రీల పట్టక కోణం గల పట్టకం యొక్క కనిష్ట విచలన కోణం 30 డిగ్రీలు. పట్టకం తయారీకి, ఇది పట్టకం వినియోగించిన పదార్థం వక్రీభవన గుణకం. వక్రీభవన గుణకం అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఫార్ములా అంటే ఏంటిదంటే n ఈక్వల్ టు సైన్ ఆఫ్ AD/2 బై సైన్ A/2. వక్రీభవన గుణకం అనగానే మీ కళ్ళ ముందు ఈ ఫార్ములా గుర్తుండాలి. n ఈక్వల్ టు సైన్ ఆఫ్ A+D/2 సైన్ ఆఫ్ A/2. సో ఇక్కడ ఈజీ అండి. A ఈక్వల్ టు 60 డిగ్రీస్, D ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకే. A ఈక్వల్ టు 60, D ఈక్వల్ టు 30. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి? n ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90/2 కదా, 60 + 30 90/2 సైన్ ఆఫ్ 60/2. సో సైన్ 45 పైన అవుతుంది, కింద సైన్ 30 అవుతుంది. సో సైన్ 45 ఈక్వల్ టు 1/2 బై సైన్ 30 ఈక్వల్ టు 1/2 దట్ ఈక్వల్ టు 1/√2 ఇంటూ 2. ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుందండి? √2 చేస్తే √2 ఈ 2 పోతుంది, √2. సో n ఈక్వల్ టు √2. వక్రీభవన గుణకం √2. మీరు కొన్ని ఫార్ములాస్ బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ 50 యూనిట్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, పదే ఎందుకు చెప్తున్నానంటే మీకు 3 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఇచ్చినట్లయితే. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమిపై 196 న్యూటన్స్ భారం కలిగి ఉన్న ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంత? సో ఇక్కడ G ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి. ఓకే. G ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది? భారం ఎంత ఇచ్చాడండి? వెయిట్ ఈక్వల్ టు 196 న్యూటన్స్. కావాల్సింది ఎంత? ద్రవ్యరాశి, దట్ ఈక్వల్ టు మాస్. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? W ఈక్వల్ టు mg, m ఈక్వల్ టు W/g. W ఈజ్ ఈక్వల్ టు 196 బై 9.8.
దట్ ఈక్వల్ టు 20 kgs. 20 kgs. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భారం అనేది డిఫరెన్స్ ఉంటుంది, ద్రవ్యరాశి అనేది మాత్రం ఏ ప్లానెట్ మీదనైనా కూడా సేమే ఉంటుంది. ద్రవ్యరాశి అనేది మాస్ అనేది మాత్రం ఏ ప్లానెట్ మీదనైనా సేమ్ ఉంటుంది, అది మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది అండి ఈరోజు మనం ఫిజిక్స్లో క్లాస్. అండ్ ఖచ్చితంగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏవైతే ఉన్నాయో అరిథమెటిక్, కరెంట్ అఫైర్స్, సైన్స్, జీకే, సోషల్ రీజనింగ్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. చూసి మీరు టెలిగ్రామ్లో ఈ విధంగా +919948334366 అనే నెంబర్ సేవ్ చేసుకొని ఇదే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది నేను చూడగానే మెసేజ్ చూసిన వెంటనే మీకు సెండ్ చేస్తాను. ఖచ్చితంగా తీసుకోండి, మీకు గ్రూప్ డికి 100% మీకు జాబ్ వచ్చే మెటీరియల్, అది ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.